ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవారు. అతనికి చదువు లేదు, ధనం లేదు. కానీ అతనికి ఒక గొప్ప సంపద ఉంది. దేవునిపై అపారమైన భక్తి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే లేచి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఒక చిన్న రాయి మీద పెట్టిన శివలింగాన్ని నీళ్లు పోసి ఇలా అన్నాడు, నాకు ఏమీ వద్దు స్వామి, నిన్ను నమ్మిన హృదయం చాలు. గ్రామంలో ఒక పెద్ద శివాలయం ఉంది. అక్కడ ప్రతిరోజు పూజలు, అభిషేకం, హోమాలు జరుగుతాయి. ధన పండితులు బంగారు పువ్వులు, వెండి పాత్రలు అర్పించేవారు. రామయ్య మాత్రం అక్కడికి వెళ్ళి చివరి మూలల్లో కూర్చొని మౌనంగా శివుణ్ణి తలుచుకునేవారు. ఒకరోజు మహాశివరాత్రి వచ్చింది. ఆలయంలో రాత్రంతా జాగారం. రామయ్య దగ్గరికి నెయ్యి దీపం కూడా లేదు. అడవిలో తెచ్చుకున్న ఒక బెల్లపు ఆకుని చేతిలో పెట్టుకొని కళ్ళు మూసుకొని ఇలా అన్నాడు, స్వామి, నా దగ్గర ఏమీ లేదు, కానీ నా హృదయం నీదే. అదే సమయంలో ఆలయంలో పెద్ద శబ్దం వచ్చింది. శివలింగం మీద పెట్టిన బంగారు పువ్వు ఒక్కసారిగా నేలపై పడిపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. అప్పుడు పూజారి కల్లో శివుడు దర్శనమిచ్చి ఇలా అన్నాడు, బంగారం, వెండి నాకు అవసరం లేదు. నిర్మలమైన భక్తి ఉన్న హృదయం నాకు మించిన కానుక. ఉదయం లేచి పూజారి ఈ విషయం అందరికీ చెప్పాడు. అందరూ రామయ్య దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరారు. శివుడు రామయ్యకు దర్శనమిచ్చి ఇలా పరమించాడు, నీ భక్తి వల్ల నీ జీవితం మాత్రమే కాదు, ఈ గ్రామం కూడా సుఖశాంతులతో ఉంటుంది. అప్పటి నుండి ఆ గ్రామంలో ఎవరూ ఆకలితో ఉండలేదు. రామయ్య మాత్రం మునుపటిలాగానే సాధారణ జీవితమే గడిపాడు. ఎందుకంటే నిజమైన భక్తికి అహంకారం ఉండకూడదు. ఈ కథలో సందేశం ఏంటంటే, దేవుడు చూపేది మన చేతిలో ఉన్న సంపద కాదు, మన హృదయంలో ఉన్న శ్రద్ధ, విశ్వాసం. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.